రాక్షస మొగుడు ఎపిసోడ్ 25. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తరుణ్ చెప్పిన ఆమె బయటకు రాకపోయేసరికి ఒకసారి చూసి వెళ్దామని వచ్చిన అఖిల్ పై పడింది ఆ ఫోటోలో ఒక ముక్క. కొంచెం దూరంగా పడిన రెండో ముక్కను తీసి దగ్గరగా చేర్చి చూశాడు అఖిల్. అది చూసి మై గాడ్ అని అనుకున్నాడు. చందన పక్కన ఫోటోలో మధు కాదు, అంటే రమేష్ అయి ఉంటాడు. కల్పన ద్వారా ఆమె కథ విని ఉన్న అఖిల్ ఊహించగలిగాడు చందన పక్కన ఉన్నది ఎవరో. ఆ ముక్కలను జేబులో ఉంచుకున్నాడు. ఆమె తన ఉనికినైనా గమనించకుండా దుఃఖిస్తుందంటే అందుకు కారణం కేవలం ఆ ఫోటో మాత్రమే అయి ఉండదని అనిపించింది అతడికి. దాంతో నెమ్మదిగా తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడతడు. తరుణ్ అతడికి బాయ్ చెప్పి లోపలికి వచ్చాడు. తలుపు వేసిన శబ్దానికి ఉలిక్కిపడి చూసింది ఆమె. తరుణ్కు కనిపించనీయకుండా ముఖం తిప్పుకొని లేచింది కళ్ళు ఒత్తుకుంటూ. చాలా లేట్ అయింది, పడుకోమా అని అంటూ పక్కపరిచింది. తల్లి ముఖం చూసిన తరుణ్ మారు మాట్లాడకుండా పడుకున్నాడు. తరుణ్ పై చేయి వేసి పడుకుంది చందన. ఆమెకు కన్ను మూత పడలేదు. ఎవరో తలుపు నెమ్మదిగా తట్టడంతో లేచింది చందన. టైం చూసింది, 1 గంట అవుతుంది. రాత్రి సమయంలో ఏ పిల్లల అనారోగ్యమో మరేదైనా సమస్య వస్తే తప్ప ఆయాలు లేపరు తనను అనుకొని ఎవరు అని అంటూ తలుపు తెరిచిన చందన వచ్చిన వ్యక్తిని చూసి నివ్వెరపోయింది. అతడి వైపు ఇంతింత కళ్ళతో చూస్తూ తలుపు మూసేయడానికి ప్రయత్నించింది. అతడు ఆ ప్రయత్నాన్ని విఫలం చేసి తలుపులు మూయకుండా ఆపి వచ్చి లోపల నిలబడ్డాడు. రమేష్, మర్యాదగా బయటకు వెళ్ళిపో అని తీవ్రంగా ఉంది చందన కంఠస్వరం. దాంతో ప్లీజ్ చాంది అని అన్నాడు. దాంతో నోర్మి అని 2 చేతులతో చెవులు మూసుకుంది. 10 సంవత్సరాల క్రితమే నువ్వు నీ పిలుపు చచ్చిపోయారు అని ఆయాసంతో రొప్పుతూ అంది చందన. నన్ను మాట్లాడనివ్వు, అల్లరి చేయకు అని బతిమిలాడుతున్నట్టుంది అతడి స్వరం. వద్దు, నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అంది చందన. నీతో మాట్లాడదామని వచ్చాను, మాట్లాడి కాని వెళ్ళను అని మొండిగా అన్నాడు రమేష్. దాంతో మింగేసేలా చూసింది అతడిని చందన. నాకు ఏం మిగిల్చావని, దేనిని గురించి మాట్లాడడానికి వచ్చావు అని 2 చేతుల్లో ముఖం దాచుకొని దుఃఖిస్తున్న చందనను భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకోబోయాడు. చిచి అని అంటూ గొంగలి పురుగుని వదిలించినట్లు విదిలించి దూరంగా వెళ్లి నిలబడింది. ముందు ప్రశాంతంగా విను చందన, ఒక చిన్న ప్రపోజల్. నాకు నీ పట్ల ఉన్న ప్రేమ అలాగే చెక్కు చెదరకుండా ఉంది అని గుండెపై అరచేయి ఉంచుకుంటూ అన్నాడు. ప్రేమ, సంపంగి పరిమళం లాంటి ఆ పదాన్ని మురికి కుంపం లాంటి నీ నోట్లో నాననీయకు, వెళ్ళిపో ఇక్కడి నుండి అంది చందన. నువ్వు ఎన్నైనా అను, నిజం చెప్తున్నా, తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను. నీకు ఈ కూలీ పని చేసుకుని బతికి కర్మ ఎందుకు? ఒక ఇల్లు తీసుకుంటాను, కాదు కొని పడిస్తాను, మనం హాయిగా ఉండొచ్చు అని అన్నాడు. తలుపు తీయబోయిన ఆమెను వెనక్కు లాగి తలుపు దగ్గర అడ్డంగా నిలబడ్డాడు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, లేకుంటే నీ మర్యాద నిలవదు అని స్థిరంగా అంది చందన. మంచంపై నిద్రపోతున్న తరుణ్ వైపు చూస్తూ నీ కొడుకా అని అన్నాడు. తల్లిని బిడ్డని వదిలి డబ్బు పట్టుకు పారిపోయిన ఓ విశ్వాసఘాతకుడి కొడుకు అని అంది చందన. సరే సరే, వాడెవడి కొడుకు అయితే నాకేం, నా మాట వింటేనే నువ్వు ఇక్కడ ఉండాలి. అతి తెలివికి పోయి నన్ను అల్లరి పెట్టే ప్రయత్నం చేశావనుకో అని ఆగాడతడు. ఆ మాటలకి చటుక్కున చూసింది చందన. ఏం చేస్తావురా, నీ నీచమైన బుద్ధి ఇలాంటిదే. నువ్వు చేస్తున్న ఈ హీనమైన వ్యాపారం కూడా నాకు అన్నీ తెలుసు. తల్లుల పొత్తిళ్లలో పిల్లల్ని తోడేళ్లలా ఎత్తుకొచ్చి అమ్ముకుంటున్నావు అని ఆవేశంగా అంది చందన. అబ్బో, చాలా వివరాలు సేకరించావే అనతి కాలంలోనే. మరి ఎక్కడైనా పెదవి విప్పావనుకో నీ కొడుకు నీకు ఉండడు, అంతే అని అంటూ తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు వెళ్తూ అన్న మాటలకు ఆమె వెన్నులో చలి పుట్టింది. మెదడు మొద్దు బారిపోయింది. అలా ఎంతసేపు ఉందో ఆమెకే తెలియలేదు. ఇక్కడ ఒక్క క్షణం ఉండకూడదు, వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళడానికి చోటేది? ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ కల్పన దగ్గరకు వెళ్ళలేదు తను అని అనుకుంది. చందనమ్మ అని అన్న ఆయా పిలుపుతో శరీరంలో మెదడులో చలనం కలిగింది ఆమెకు. గది బయటకు వెళ్లాలంటేనే ప్రాణం చచ్చిపోయినట్లు అనిపించింది ఆమెకు. రమేష్ రావడం వెళ్ళడం అందరూ చూసే ఉంటారు, కావాలని చేశాడిదంతా అనుకుంది. మళ్ళీ ఆయా పిలవడంతో ఏమిటన్నట్లు చూసింది. అమ్మా, నీకు ఫోన్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయింది. యాంత్రికంగా ఫోన్ దగ్గరకు వెళ్ళింది. రిసీవర్ తీసుకొని ఎవరు అని అడిగింది. చందు, ఎలా ఉన్నావే అని అంది కల్పన. బాగానే ఉన్నాను అని నిర్లిప్తంగా చెప్పి ఎందుకు ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగింది.
ఏం లేదు, ఏదో ఎమర్జెన్సీ కేసులు అటెండ్ అయ్యి లేటుగా వచ్చాను. నిద్ర పట్టక నీతో మాట్లాడాలనిపించింది అందుకు అని అంది. దాంతో మౌనంగా ఉండిపోయింది చందన. నీకు 2 రోజులు లీవ్ దొరుకుతుందేమో చూడు అని అడిగింది కల్పన. ఎందుకు, ఏమైంది అని అడిగింది చందన. మనం సరదాగా ఎక్కడికైనా వెళ్ళి గడపొచ్చని. ఏం లీవ్ లేదా అని అడిగింది. దానికి పేలవంగా నవ్వుకుంది చందన. లీవ్ నేను తీసుకోవాలనుకుంటున్నా అంది చందన. అంత వీక్గా అలా ఉందేంటే నీ వాయిస్, ఒంట్లో బాగుండలేదా అని అడిగింది. బాగానే ఉంది అని కంపించింది చందన స్వరం. ఇదంతా కార్డ్లెస్లో వింటున్న అఖిల్కు స్థిమితంగా లేదు. చందనను అంత హృదయ విధాకరమైన స్థితిలో చూసిన అతడి గుండె భారమైంది. ఆమెను చేరి కన్నీరు వత్తి ఊరడించాలని తహతహలాడింది అతడి హృదయం. చందు, నీకా జాబ్ నచ్చకపోతే రిజైన్ చేసి వచ్చేసే, మరేం కొంప మునిగిపోదు అని ఆవేశంగా అంది కల్పన. అలాగే అంది హీన స్వరంతో చందన. అఖిల్ తను చూసిన చందన స్థితి చెప్పాడు. అదేమిటో చందనే చెప్తుందని చూస్తోంది కల్పన. చివరకు ఉండలేక అడిగింది. నా నుంచి నీకు రహస్యాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అని అంది కల్పన. ఏం చెప్పమంటావు చెప్పు. గద్ద నోటి నుంచి బయటపడితే రాబందు మాటు వేసిందనా అని కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తుండగా అంది చందన. చందు, ఏమిటి నువ్వనేది? రమేష్ కనిపించాడు అంది చందన. అవునా అని నమ్మలేనట్లు అడిగింది కల్పన. అవును, ఇంతకంటే ఇప్పుడు ఇంకేం చెప్పలేను అని అంటూ ఫోన్ పెట్టేసింది. తిరిగి వెంటనే ఫోన్ రింగ్ అవుతుంటే ఒక్క క్షణం అలాగే చూసి ఫోన్ ఎత్తింది. అవతలి వైపు కంఠస్వరం వింటూనే ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పెరిగింది. అవతలి నుంచి అతడు హలో హలో అంటున్నా ఆమె నోరు పెగలలేదు. చందు, ప్లీజ్ మాట్లాడు, నువ్వేనని నాకు తెలుసు అని అఖిల్ బతిమిలాడుతున్నట్లు అన్నాడు. హలో అని ఎలాగో అంది. ఫోన్ పెట్టేయకు ప్లీజ్, నా మాట పూర్తిగా విను అని అన్నాడు. చెప్పండి అంది చందన. నేను కారు తీసుకొని వస్తున్నాను, నువ్వు రావాలి, సారీ మీరు రావాలి అని అన్నాడు. అఖిల్ మాటలలో తన కోసం పడే ఆరాటం, ఆవేదన చందనను ఒక్క క్షణం అశక్తురాల్ని చేశాయి. తనకు తన ఉనికికి లోపించిన భద్రత, రక్షణ కల్పించగల వ్యక్తి అతడే అనిపించింది. తన తరుణ్ కంటికి పాపలా కాపాడగల రక్షకుడు అతడేనని పదే పదే మనసు చెప్తుంది. తరుణ్ని తీసుకుని ఎగిరి వెళ్లి అతడి సమక్షంలో వాలాలనిపించింది. కాని విరిగిన రెక్కలను విదిలించలేక మనసు మూగబోయింది. ఏళ్ల తరబడి రాతి పలకలా మారిన గుండె తలుపులను ఆ తలుపు సున్నితంగా తట్టింది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మనసును కాసేపు మూగగా చెవిటిగా మార్చుకుంది. వీల్లేదు, తను ఎవరి ఆధీనం కాదల్చుకోలేదు అని హెచ్చరించింది మనసును. హలో, మాట్లాడరేం చందు అని అతడి పిలుస్తూనే ఉన్నాడు. దాంతో నెమ్మదిగా చెప్పింది. సారీ అఖిల్, మీ అభిమానానికి ఆదరణకు కృతజ్ఞురాలిని. అవి పొందే అర్హత నాకు లేదు. దయచేసి నా కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి అని అంది. ఎందుకింత వైరాగ్యం? చీకటిలో అలమటించే వ్యక్తి చిన్న వెలుగురేఖ ప్రసరించిన ఆ దిక్కుగా ప్రయాణిస్తాడు అని అన్నాడు. లేదు అఖిల్, నేను వెలుగును వెతుక్కోవడం లేదు. నాకు ఇక్కడ బాగానే ఉంది. ఈ సమయంలో 100 మంది పసిపిల్లల బాధ్యత నాపై ఉంది అని అంది. మీ బాధ్యతలు సరే, కానీ నీలాంటి సున్నిత మనస్కులు అక్కడ ఒక్క క్షణం ఉండలేరు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇందాక తరుణ్ను దింపినప్పుడు నేను మిమ్మల్ని మీ స్థితిని చూశాను. అందుకే మాకి క్షోభ. మీ విలువైన బాధ్యతను మీరు తలపై నుంచి దించుకున్న తర్వాతే వస్తాను మీకోసం అని ఫోన్ పెట్టేశాడు. చందన కూడా నెమ్మదిగా రిసీవర్ పెట్టింది. తన వైపే చూస్తూ కూర్చున్న ఆయాలను చూసి వీలైనంత సహజంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ, ఆ కౌల పిల్లలిద్దరికీ జలుబు తగ్గిందా? విక్స్ రాసి ఆ డ్రాప్స్ వేయి మళ్ళీ అని అంది. ఇందాక పెద్దయ్య గారు వచ్చినప్పుడు వేశానమ్మా, మంచిగానే ఉంది ఆ పిల్లలకు అన్నారు. ఆయా మాటలు పొడిచినట్లు అయింది చందనకు. సరే అంటూ వెళ్ళిపోయి తలుపులు మూసుకుంది. తరుణ్ మంచు నిద్రలో ఉన్నాడు. అఖిల్ వచ్చిందే తను గమనించలేదు. తన జీవితం ఎందుకిలా తయారైంది? ఇంకా కక్ష తీరలేదా ఆ పైవాడికి అని అనుకుంది. అలసిన మనసును, శరీరాన్ని నిద్ర తన ఒడిలోకి తీసుకుని ఊరడించింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.